ఏలూరు జిల్లాలో ఫేక్ కరెన్సీ ఆట కట్టించారు పోలీసులు. కొయ్యలగూడెంలో నకిలీ కరెన్సీ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 500 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల మండలంలో ఈ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. 3 లక్షలు ఇస్తే 14 లక్షల కరెన్సీ నోట్లు ఇస్తామని నమ్మించారు. కొయ్యలగూడెంలో దాబా హోటల్ వద్ద దొంగ నోట్లు మారుస్తుండగా పోలీసులు దాడి చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరింపుడి గ్రామం మాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమిగూడి ఉండగా మేము వెళ్ళి చెక్ చేయగా అంతటా పారిపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈ రోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడం వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్లని ఒరిజినల్ నోట్ని సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ని స్వాధీనపరచడం జరిగింది. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసు